ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు సాయినాథుడు మనకు ఈ వీడియోలో ఏం చెప్పబోతూ ఉన్నారో, మనకు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశం అందిస్తూ ఉన్నారు. ఈ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు వినబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి మరి కొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. ఇక ఈరోజు సాయినాథుడు మనకు ఏం చెప్తున్నారు అంటే, నీ మనసు పులకించేలా ఒక మంచి శుభవార్త చెప్పి ఎంతో ఆనందం పరచడానికే వచ్చాను. ఎప్పుడు కూడా నీకు మంచి అవకాశాలు, అదృష్టము ఇస్తూనే ఉన్నాను, కానీ నువ్వు వాటిని గమనించుకోకుండా వదులుకుంటున్నావు. నీకున్న మన కష్టం వల్ల, మన బాధ వల్ల నేను అందించే అదృష్టాలు, అద్భుతాలు నువ్వు గమనించలేకపోవచ్చు. కానీ ఇప్పుడు నీ కళ్ళకు కనిపిస్తున్న అవకాశాలను కూడా చేజార్చుకుంటూ ఉన్నావు. ఏమీ జరగలేదని, నీకు అసలు ఏమీ అదృష్టం లేదని నువ్వు పడే తపన నాకు అర్థమవుతుందమ్మా. ఎంత కష్టపడినా కూడా జారి కిందకే వచ్చేస్తూ ఉన్నావు అనే కదా నీ బాధ. ఈ బాధతోనే నీ మనసు ఎంతో బెంబేలెత్తిపోయింది. జరిగేది ఎవరు మార్చలేరు. గెలుపు ఓటములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సమస్యలు నిన్ను కృంగదీసినా అవి నీ పనులన్నీ కూడా సులభం చేస్తుంది. నిన్ను గాయపరిచిన విషయం నీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. నిన్ను మంచి స్థాయికి తప్పకుండా నువ్వు చేరుకుంటావు. నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళు, హేళన చేసిన వారు, నువ్వు దేనికి పనికిరావు అన్నవాళ్ళు కూడా నువ్వు ఆశ్చర్యపడేలాగా నీ ఇంట్లో శుభకార్యాలతో సంతోషంగా ఉంటావు. అదంతా నా జీవితంలో జరుగుతుందా బాబా? నాకు కూడా అదృష్టం ఉందా అనే కదా నన్ను ప్రశ్నిస్తున్నావు. తప్పకుండా ఉన్నాయి తల్లి. ఎందువల్ల అంటే ఎప్పుడు కూడా కష్టాలు అనేవి కలకాలం ఉండవు. కష్టం తర్వాత తప్పకుండా సుఖం వస్తుంది. ఈ రోజులాగా రేపు ఉండదు, రేపులాగా ఎల్లుండి ఉండదు. ప్రతిరోజు కూడా కాలం అనేది మారుతూ ఉంటుంది. నీకైనా కష్టం ఇప్పుడు అనిపించి నా తప్పకుండా నీకైనా అద్భుతం జరిగి మంచి ఆనందం అనేది నీకు తప్పకుండా వస్తుంది. ఏది కూడా కలకాలం ఇంతటితో ఆగిపోదు కదా. జరగదు అని తెలిసి కూడా ఎందుకు కావాలి అని చెప్పి కోరుకుంటున్నావు బిడ్డ. జరగని దాని గురించి భయపడడం ఆపు. నీకు ఏమి ఇవ్వాలి అని భగవంతుడికి తెలుసు. ఇప్పుడు నీకు కావలసింది నీకు జరిపించడానికే జరిపిస్తాను అని చెప్పడానికే నేను ఇప్పుడు ఈ మాట చెబుతూ ఉన్నాను. ఏదో ఒక విషయం కోసం నువ్వు పరితపిస్తున్నావు. నువ్వు ఆశించిన ఆ విషయం తప్పక జరుగుతుంది, కానీ అందుకైనా కొంత సమయం అనేది నువ్వు వేచి ఉండాల్సి ఉంటుందిగా. నీకు వచ్చిన బంధం నీకు కావాలి అనుకుని ఆ బంధం రాదు అని తెలిసినా దాన్ని వేడలేని పరిస్థితిలో ఉంటావు. అలాగే నీకు రాసి పెట్టింటే తప్పకుండా ఆ బంధం ఖచ్చితంగా కలుస్తుంది. కానీ నీకు రాసి పెట్టలేదు, ఆ బంధం నుంచి నీకు ఎలాంటి ఇది లేదు అన్నప్పుడు నువ్వు ఎందుకు అంత ఆరాటపడడం? నీది కానిది నువ్వు అసలు ఆశపడవద్దు. భగవంతుడు ఏది రాస్తాడో దాంతో తృప్తిపడు. ఎవరి దగ్గర కూడా నీ యొక్క నిజాయితీనో లేదా నీ యొక్క అనుబంధాన్ని చూపించాలని తాపత్రయపడవద్దు. నీకు నచ్చిన విషయం చేశావు అంటే నీకు గౌరవం తప్పక చేకూరుతుంది. నీ మనసుకు న్యాయం, ధర్మం అనిపించింది తప్పకుండా చెయ్యి. అధర్మం అనిపించింది ఒక పక్కకు వెళ్ళకు, ఆ పక్కకు కూడా. అలా కాకుండా నువ్వు ఏం చేయాలన్నా కూడా ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఎలా చెప్పు? ఇదే చేస్తే అలాగే అవుతుంది, ఇది చేస్తే సరికాదేమో అని ఆందోళన పడుతూ ఉంటే నువ్వు ముందుకు వెళ్ళలేవమ్మా. ఏ విషయం కూడా నువ్వు జరపలేవు కనుక ఆ ఆందోళన మనసుకు కొంచెం పక్కన పెట్టు. నువ్వు చేసే పని తప్పు అవుతుందేమో అని ఎందుకు సంకోచం? అసలు సంకోచించకూడదు. తప్పు అన్నదాన్ని నువ్వు చేయవు కదా. నువ్వు ఏ తప్పు చేసినా దాన్ని అడ్డుకునేందుకు నేను ఎప్పుడూ అడ్డుగానే ఉంటాను. నీ సాయి నిన్ను ఖండిస్తూనే ఉంటాను. నీ బాధలు అన్నింటినీ నేను నా ఎడమ కన్నుతో చూస్తూనే ఉన్నాను తల్లి. ఒక్కటి కూడా నేను గమనించకుండా ఉండలేదు. అన్నీ గమనిస్తూనే ఉంటాను. నీ మనస్సాక్షితో పోరాడే పోరాటం ఒక గుడి లాంటిది కనుక నీ మనస్సాక్షికి విరుద్ధంగా ఏది చేయవద్దు. ఎప్పుడూ కూడా ఎవరికి ద్రోహం తలపెట్టవద్దు. కానీ ఎవరైనా సరే ఆపదలో ఉన్నారా, వాళ్ళకి నీ వంతు సహాయం చేస్తూ ఉండు. అది డబ్బే కానక్కర్లేదమ్మా. మాట సాయమైనా సరే వాళ్ళకి సాయం అనిపిస్తే చాలు. అలాగే దేనికి కూడా భయంగా ఉండవద్దు, భయపడవద్దు. ఇవన్నీ చూసి నువ్వు ఆందోళన పడి ఏమైపోతుందో అని ఆందోళన పడవద్దు. నువ్వు చేసే ప్రతి పని ఏదీ తప్పు కాదు. నీ పనులకు నువ్వే ఒక దోషిగా ఉండవద్దు తల్లి. దేనివల్ల కూడా నువ్వు వేదన చెంది నీ మనసును గాయపరుచుకోకు. నిశ్చయంగా నీకు ఒక మంచి దారి తప్పక దొరుకుతుంది. నువ్వు చేసే ప్రతి పని సవ్యంగా ముందుకు చేకూరేలాగా చేయడం ఈ సాయి బాధ్యత.
ఎప్పుడు కూడా ఒక తప్పు చేసి మన్నింపు అడగాలని కోరుకోవద్దు. ఎందువల్ల అంటే అసలు తప్పే చేయకుండా ఉంటే మన్నింపు అడగాల్సిన అవసరం లేదు కదా. కనుక తప్పు చేసి క్షమాపణ అడిగే వారి జీవితంలో ఎప్పుడు కూడా మారరు. అలా మారాలన్నా వాళ్ళకి జీవితానికి అర్థం అనేది ఉండదు. అనవసరంగా మాట్లాడడం మాని మౌనంగా ఉండు. మౌనంగానే ఎక్కువగా ఉండు. అర్థం కాని వారికి అర్థం అవ్వాలని నువ్వు చెప్పలేవు. అయ్యేలాగా కూడా ఎప్పటికీ చెప్పలేవు. ఎందువల్ల అంటే ఆ యొక్క జనాలను మార్చడం నీ ఉద్యమం కాదు కదా. నీ జీవితం నువ్వు చూసుకో. ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. కానీ వారికైనా సమయం వచ్చినప్పుడు తప్పకుండా వారు మారతారులే. నిన్ను నీ గుణాన్ని అర్థం చేసుకుంటారు. వారు మాత్రమే నీ దగ్గర ఉంటారు. అర్థం చేసుకునే వాళ్లకు నీ గుణాన్ని నిరూపించుకోవాలని ముందుకు వెళ్ళవద్దు. నీకు ఏది కావాలో, నీ ఆశ ఏంటో అది తప్పక భగవంతుడు నీకు అందిస్తాడు. మిగతా వారు నిన్ను ఎలా నడిపినా బాధపడవద్దు. పట్టించుకొని కూడా వద్దు. అవమానించినా నువ్వు ఏదో అగౌరవపడ్డానని దిగులు పడవద్దు. ఒకరు పట్టించుకుంటే నీ జీవితం ముందుకు వెళ్ళదు. నీ జీవితాన్ని నువ్వే సరైన దారిలో వెళ్ళాలి. నీ యొక్క ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. తల్లి, ఒకరు నీకు మర్యాద ఇచ్చి గౌరవించలేరు అన్న తర్వాత నీకు నీ జీవితానికి ముగింపు అవుతుందా? ఈ సాయి మీద భారం వేసి అలాంటి వారికి దూరంగా ఉండు. నీ కష్టానికి మనసుకు తగ్గట్టు ఎవరికి వాళ్ళు ఉంటారు. నీకు భగవంతుడు అండ తప్పకుండా ఉంటుంది. ఎవరికి ఏమి ఇవ్వాలనేది భగవంతుడికి తెలుసు కదా. అన్ని విషయాల నుంచి నిన్ను కాపాడేందుకు నువ్వు నమ్ముకున్న ఈ బాబా ఉన్నాను. నీకు వచ్చే గురువారం లాగా నీకు మంచి మార్పు అనేది వస్తుంది. నీ జీవితంలో నువ్వు ఎదురు చూసే ఒక శుభవార్త కూడా తప్పక నువ్వు వింటావని ఎదురు చూస్తూ ఉండు. నమ్మకాన్ని కోల్పోవద్దు బిడ్డ. నమ్మకంతో ఉండు. అంతా మంచి జరుగుతుంది. నమ్మకము అనేది నీకు శ్రీరామ రక్షలాగా కాపాడుతుందమ్మా. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు మనకు అత్యద్భుతమైన సందేశం అందించారు కదా ఫ్రెండ్స్. మీకు అందరికీ కూడా నచ్చింది కదా. నచ్చిన వారందరూ సాయి బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.